హత్య కేసులో జైలు పాలైన తండ్రి, వదిలేసి వెళ్లిపోయిన తల్లి, అనాథలుగా మారిన పిల్లలు, రక్షణ బాధ్యత తీసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు పరిధిలో ఒక హత్య కేసులో తండ్రి జైలుపాలు అయినా అతనికి 2 ఆడపిల్లలు, 1 బాబు, 3. వీరి ఆలనాపాలను చూసే తల్లి పిల్లలను వదిలి వెళ్లిపోయింది. మైనర్స్ అయిన పిల్లలు దీన పరిస్థితిని గమనించి కాలనీ వాసులు న్యాయవాది గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ కు తెలియజేశాడు. వెంటనే స్పందించి పిల్లల బాధ్యతను డిఎల్ఎస్ఏ రవీందర్, సిడబ్ల్యూసీఎం రాజిరెడ్డి పిల్లల చదువు, రక్షణ బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంటుందని తెలిపారు. Father is involved in a criminal case and is in judicial custody in PRC 20 of 2018, for which we have taken the steps to release him on bail by engaging a defense counsel. Pentaya has lodged a report with the Secretary Legal Services on 8 June 2026 stating that 3 children are found అబాండెండ్. 3 పిల్లలు అబాండెంట్ చేసి కనపడ్డారని చెప్పేసి ఒక పిల్లవాడు, 2 ఆడపిల్లలు. ఆడపిల్ల చిన్నపిల్ల వచ్చి 3 సంవత్సరాల కంటే తక్కువ వయసు అని చెప్పడం జరుగుతుంది. గత 2 నెలల నుంచి కూడా వాళ్ళని ఎవరు సరిగ్గా చూసుకోవటం లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేమేం చేసామంటే సిడబ్ల్యూసీకి కాంటాక్ట్ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారిని కాంటాక్ట్ చేసి ఆ పిల్లల యొక్క సంరక్షణ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఫ్రైడే నాడు సిడబ్ల్యూసీ చైర్మన్ గారు అక్కడ 3 పిల్లల్ని కస్టడీలో తీయడం జరిగింది. 2 పిల్లల్ని ఒక ప్రైవేట్ హోమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల్ని అమీర్పేటలో ఉన్న గవర్నమెంట్ హోమ్లో వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మాది ఏమంటే కన్సర్న్ ఏంటంటే ఫస్ట్ తండ్రి సిక్యూర్ అంటే యాంథనీ అనే తండ్రి అయితే ఉన్నాడో పిల్లలు ఎగేసినటువంటి నేరం చేయలేదు. బట్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ క్రిమినల్ కేసెస్, ఈజ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. మేము అనుకునేది అంటే ముఖ్యంగా ముందర ఆ తండ్రిని ఎర్లీ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్లో డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఆయన బెయిల్ గురించి కన్సిడరేషన్ తీసుకొని బయట తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే అంతవరకు సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గారు ఆ 3 పిల్లల యొక్క బాధ్యత వహించి అది చూసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత తండ్రి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ తండ్రి యొక్క సోషియో ఎకనామిక్ పరిస్థితి వెరిఫై చేసుకుని ఆ తండ్రిని బయటకు తీసుకోవడానికి సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు అవకాశం ఏర్పడింది కాబట్టి పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇది 8th నాడు వచ్చిన కంప్లైంట్. ఆల్రెడీ పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. పిల్లలకి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సిడబ్ల్యూసీ చైర్పర్సన్ కూడా గవర్నమెంట్ వాత్సల్య ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గారు మాట్లాడతారు ఈ విషయం. పిల్లల్ని ఏ విధంగా కస్టడీ తీసుకున్నారు, ఏం చేస్తున్నారు ఈ విషయం ఏదైతే ఉన్నదో ఒక తల్లిదండ్రులు చేసిన దానికి పిల్లలు పడుతున్న బాధను చూడలేక వెంకయ్య గారు, శ్రీనివాసు, అనిత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు ఉన్న ఇంటి ఓనరు, ఆ కాలనీ ప్రెసిడెంటు ఈ పిల్లల హృదయ విదారక బాధ చూడలేక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడ్చల్ మల్కాజ్గిరి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద మాకు ఉన్న పరిధిలో వెంటనే మేము చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి సమాచారం చేరవేయగానే ఆ నెక్స్ట్ డే రోజే పిల్లల్ని వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళకు తగిన వసతులు కల్పించారు. ఇంకా ఇలాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా సమాజంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కుషాయిగూడ దృష్టికి తీసుకొస్తే మా పరిధిలో మేము ఇలాంటి వాటికి పరిష్కారం చూపించే విధంగా ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తాం. సో గత గురువారం సాయంత్రం మాకు మన ఆనరబుల్ డిఎల్ఎస్ సెక్రటరీ గారు మెయిల్ ద్వారా ఇట్లా 3 పిల్లలు ఎవరు పట్టించుకోకుండా ఉన్నారని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వెంటనే శుక్రవారం ఉదయాన్నే ఆ పిల్లల్ని మా ముగ్గురిని కూడా మా చైల్డ్ కమిటీకి పిలిపించుకోవడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళకి 2 పెద్ద పిల్లలైనటువంటి అన్న చెల్లెలకి ఒక ప్రైవేట్ హోమ్లో షెల్టర్ పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, షెల్టరు, కౌన్సిలింగ్, మెడికల్ కేర్ అన్ని వసతులతో వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న పాప వయసు 6 సంవత్సరాల లోపులో అంటే ఉంది కాబట్టి ఆ పాపని మేము ప్రైవేటు హోమ్లో పెట్టడానికి కుదరదు కాబట్టి మన ప్రభుత్వం నిర్వహించేటటువంటి శిశుడియా అమీర్పేట ఉన్న దాంట్లో షెల్టర్ జరుగుతుంది. అక్కడ కూడా అన్ని వసతులతో కూడినటువంటి
మంచి డైట్, ఆయాలు అన్ని సకల సౌకర్యాలు పొందుతున్నారు. సో యాజ్ ఆఫ్ నో ముగ్గురు పిల్లలు కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో, ఒక సేఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు. దానికి మా దృష్టి తీసుకొచ్చినటువంటి అంటే అడ్వకేట్స్ ద్వారా కానివ్వండి, గోపాల్ అడ్వకేట్ గారు, హానరబుల్ డిఎస్ సెక్రటరీ గారు చూసినప్పుడు వెంటనే వాళ్ళు రెస్క్యూ చేయడం మంచి చేయడం జరుగుతుంది. అయితే హానరబుల్ సార్ చెప్పినట్టు ఆ తండ్రి వచ్చి పిల్లల సంరక్షణ కోరితే మాత్రం మేము ఒక జేజే యాక్ట్లో ఉన్నటువంటి ఒక ఫార్మాట్ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేసిన తర్వాత అతని ఆర్థిక స్థితిగతులను బట్టి, అదేవిధంగా అతను ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి మళ్ళీ తండ్రికి అప్పచెప్తాం. అప్పచెప్పడమే కాకుండా ప్రతి నెల కూడా రివ్యూస్ మానిటరింగ్ చేసి మా స్టాఫ్ ద్వారా అతను ఎలా ఉన్నారు, పిల్లల వెల్బెయింగ్ తీసుకుంటాము. స్కూల్స్ అడ్మిషన్స్ కానివ్వండి, ఏదైనా ఇతరత్ర సౌకర్యాలు కూడా మేము కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తల్లి లేదు కాబట్టి డెఫినెట్గా ఆ బాధ్యత మేము తీసుకుంటాము. అదేవిధంగా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.